ఎవరికి వారు బిజీగా ఉన్న ఈ హైదరాబాద్ నగరంలో ఓ ఫ్యామిలీ మాత్రం మిట్ట మధ్యాహ్నం ప్రాణభయంతో పరిగెడుతుంది. కారణం తెలుసుకుందామా? తొందరండి, పరిగెత్తండి. అర్జెంట్ గా అరెస్ట్ చేయండి సార్. ఎవరినయ్యా? వాణ్ణి కానిస్టేబుల్ నా కాదు సార్, వాణ్ణి. వాడంటే ఎవడయ్యా? వాడే సార్, టీ షర్ట్ వేసుకున్న టిఫిన్ బాక్స్ బాంబు సార్. వాడు టెర్రరిస్టా? వాడికన్నా ప్రమాదం సార్. వాడికి యావజ్జీవ కారాగార శిక్ష వేయండి సార్. ఊపిరి ఆగేదాకా ఉరి తీయాలి సార్. స్పాట్ లో ఎన్కౌంటర్ చేసేయండి సార్. అది బెటర్ సార్. ఎక్కువ మాట్లాడారంటే నిన్ను అరెస్ట్ చేసి నీకు యావజ్జీవ కారాగార శిక్ష వేసి నిన్ను ఉరి తీసి నిన్ను ఎన్కౌంటర్ చేస్తా. ఎవడయ్యా వాడు? మా అన్నయ్య గారు అబ్బాయి సార్. మా అబ్బాయి అనుకోండి. మా ఫ్రెండ్ సార్. మా అన్నయ్య సార్. అవును, ఇంతకి వాడు ఏం చేశాడు రా? ఏంటి కాజల్, ఇంత తొందరగా పెళ్లి చేసేసుకుంటున్నా? ఇప్పట్లో మళ్ళీ మంచి ముహూర్తాలు లేవన్నారే. పెళ్లి కొడుకుని చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. హృతిక్ లా ఉంటాడా? అంతకంటే హైట్ గా ఉంటాడు. మ్యాన్లీగా ఉంటాడా? హ్యాండ్సమ్ అనే పదానికి మీనింగ్ లా ఉంటాడు. అబ్బా, ఇమీడియట్ గా చూడాలనిపిస్తుంది. వెళ్ళి చూసిరండి. బ్రాడ్ పిట్ లా ఫిట్ గా ఉన్నాడు. హార్నల్ బాడీ, 6 అడుగుల హైట్, సిల్కీ హెయిర్. వాడితో పెళ్లి అంటే డైరెక్ట్ గా శోభనమే చేసుకోవచ్చు. ఏయ్, మీరెవరిని చూసారే? పెళ్లి కొడుకు కింద రూమ్ లో పెళ్లి కొడుకుగా రెడీ అవుతున్నాడు. వెళ్ళి అక్కడ చూడండి. తరుణ్ గారు, అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి అలనాటి బాలచంద్రుడి కన్నాని. వాడి లెగ్స్ చూడవి, మెట్రో ట్రైన్ పిల్లర్స్ లా ఉన్నాయి. లారీకి నిమ్మకాయ కట్టినట్టు అనుదుటిన బాస్కం కట్టారే. వాడి చేతిలో కొబ్బరి బొండం చూడవే, పిల్లోడి చేతిలో మైసూర్ బొండంలా ఉంది. ఏమిరా బామ్మది, బయట ఏంది టాకు? పెళ్లి ఏర్పాట్లు అదిరిపోయిన అంటారు బాయా, కానీ పెళ్లి కొడుకే కాస్త ముదిరిపోయాడు అంటారు. యాడరా ముదురు? ముఖం చూడు ఎంత లేతగా ఉన్నదా? ఉండదు ఉండదు, కొంతమందికి అయితే ఇది పెళ్లిలో చచ్చిపోతూ కన్ఫ్యూజ్ లో ఉన్నారు. తాటికాయ దక్షిణాలతో కార్డులో రాసినాం, బోర్డులో వేసినాం, ఇంకా డౌట్ లేదురా గబ్బురా కొడుకులకు. పెళ్ళెప్పుడు నాకు నిద్ర వస్తుంది. తోడు పెళ్లి కొడుకు, నువ్వు నిద్రపోతే ఎట్లా? ఏమ్రా వీడు? బాబాయ్, నీకు గుర్తుందా? నువ్వు మొదటిసారి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నన్ను తోడు పెళ్లి కొడుకుని చేసావు, ఆ పెళ్లి జరగలేదు. నువ్వు రెండోసారి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నా కొడుకుని తోడు పెళ్లి కొడుకుని చేసావు, ఆ పెళ్లి జరగలేదు. ఇప్పుడు మూడోసారి ఇదిగో మా మనవన్న తోడు పెళ్లి కొడుకుని చేసావు. బాయో, ఈసారి ఇలా కాలిచా బాయా. శుభమాని పెళ్లి జరుగుతా అంటే అపశకరపు గుతలకు యాకో అని లాలి పాపలు కొనిపెట్టు సిగుతా ఉంటాడు. ఏంటి అక్కడ అమరేష్ అంటే ఎవరు? ఏంటి అక్కడ వంటల దగ్గర అంత టెన్షన్ పడుతుంటే మీరు ఇక్కడ బాతాంగని కొట్టుకుంటా? మళ్ళీ ఎవరైనా రండి, భోజనాల టైం అయింది. ఎవరి అబ్బాయి భలే కలివిడిగా ఉన్నాడే? మా అన్నయ్య గారు అబ్బాయి అండి. మా అబ్బాయి అనుకోండి. మా ఫ్రెండ్. మా అన్నయ్యే. హ్యాండిల్ విత్ కేర్ అమ్మా. ఇప్పుడు పెళ్లి కూతురు మాత్రమే కాదు ఈ అమ్మాయి, తరుణ్ గారి హార్ట్ జానకత్త కూడా. ఎవరబ్బాయి అబ్బి నటక్క మంచిగా పడ్డాడు? మా అన్నయ్య గారు అబ్బాయి అండి. మా అబ్బాయి అనుకోండి. మా ఫ్రెండే. మా అన్నయ్యే. అబ్బి, నిన్ను చూస్తాంటే మా ఇంటి మనిషి లెక్క పెద్దడి గారికి పెద్ద మనిషిలాగా కానొచ్చాడావు. అసలు ఎవరబ్బి నువ్వు? మేకే విష్ మెంబర్ నండి. అదే మొన్న ఈ మధ్య ఖమ్మంలో క్యాన్సర్ పేషెంట్ కి పవన్ కళ్యాణ్ కల్పించింది ఎవరు అనుకున్నారు? నేనే. బీహార్ లో ఒక అబ్బాయిని సచిన్ దాటించింది ఎవరు అనుకున్నారు? నేనే. మరి నాకు యా విషయం లేదే. పెళ్లి చేసుకోవడం మీ విష్ కదా, అందుకనే మీ పెళ్లి నా భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నాను. అయితే భుజాలేదబ్బి, నెత్తి వేసుకొని చేసుకో. ఈ డ్రెస్ ఏంటి? పెళ్లి డ్రెస్. ఇది ఓల్డ్ స్టైల్, మీకోసం లేటెస్ట్ స్టైల్ లోపల పెట్టాను, రండి. బాయో, ముహూర్తం టైం అయిపోతుంది. మొత్తం తుంగలో దొక్కు. ఇది పట్టు, మేకే విషురా. అభి, ఇది తీసుకో, ఇది తీసుకో. లోపల గుడ్డలు ఉన్నాయిగా. సూపర్ డ్రెస్ ఉంది, మంచి లేటెస్ట్ డ్రెస్. అవి వేసుకొని వచ్చే. అయ్యో రజని గారు సచ్చాడు. పదండి పదండి. యాడ డ్రెస్ గాని రావడం లేదే. ఏమో ముహూర్తం దాటిపోతాడు. అది ఒరే బామర్జీ, ఆ మేక విషయంలో బయట గొల్లె పెట్టాడు. రే, లోపల సూపర్ గుడ్డలు ఉన్నాయి అన్నాడు, ఒక్క గోచి గుడ్డ గుడక లేదు. అక్కడ పెళ్లి కూతురలేదు బా. వీడియో
మేకే విషయం చెప్పి మనకి ఇంత జంపు మేకు తెచ్చిపోయినాడు. రేయ్ వాని ఫ్యామిలీ ఆడాడు ఉండదో చూసి వర్షపడి నిలబెట్టు, మనం కూడా దించుతాం మేకులు. చూసారా సార్, వాడి గురించి చెప్పగానే ఏ బ్లడ్ రిలేషన్ లేకపోయినా మీ బ్లడ్ ఎలా బయలువుతుందో. రిలేషన్ ఎందుకు లేదురా? వాడు చెడగొట్టిన పెళ్లిలో పెళ్లి కొడుకు తరుణ్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నా సొంత మేనమామ. మర్యాదగా చెప్పండి. వాడు ఒక డాక్టర్ అయితే ఇదిగో పలానా హాస్పిటల్లో పనిచేస్తున్నాడని చెప్పొచ్చు సార్. లాయర్ అయితే కోర్టులో ఉన్నాడని చెప్పొచ్చు. వాడు ఒక జాబ్ లెస్, ఫియర్లెస్, సెన్స్లెస్, కేర్లెస్, రెక్లెస్, రెడిక్లెస్, టోటల్ గా వాడు ఒక యూజ్లెస్. వాడెక్కడ ఉంటాడో మాకెలా తెలుస్తుంది సార్? కాలనీ మొత్తం ఖాళీ చేసేంత వరకు ఆడుతూనే ఉండాలి. స్టార్ట్ ద గేమ్. అబ్బా టైం అయిపోతుంది. అరే ఉండండమ్మా, మాట్లాడకండి. బుద్ధుందా? రోడ్ అనుకున్నారా, క్రికెట్ గ్రౌండ్ అనుకున్నారా? ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే పాప మేడం నుంచి పడిపోయిందన్నా, అంబులెన్స్ లో ఉందన్నా. చాలా బ్లడ్ పోతుందండి, చిన్న పాపని. నమస్తే బాబు. కొట్టిందెవరో తెలిసిందా? తెలీదు బాబు, వాడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఎలా ఉంది కండిషన్? సీరియస్ గానే ఉంది. సార్ ఏంటి? కొట్టినోడు ఎవడో దొరికేదాకా కోఆపరేట్ చేయనట్టున్నాడు. రే బాబు, రే బాబు, రే వాణ్ణి చంపేశా. నిజం చెప్తున్నా, నమ్ము, ప్రామిస్. అరే యాదవ్. అవును బాబు, చంపేశాం. అరే డాక్టర్, టాబ్లెట్స్ తీసుకురా. ఇవ్వండి. అన్నా బాబుని కొట్టినాడు కోసం సిటీ మొత్తం వెతికామన్నా, ఆడవాడు తెలియక. రే బాబు, 2 రోజుల్లో వాణ్ణి నీ కళ్ళ ముందే నీ కసివీరా కొట్టి చంపుతా. మెడిసిన్ తీసుకున్నానా? మెడిసిన్ ఇవ్వండి. తీసుకురా. అయ్యా, వీరు పెళ్లి కొడుకు తండ్రి కృష్ణారావు గారు. నమస్తే. ఆవిడ ఆయన సతీమణి సుజాత గారు. వారు ఆయన తమ్ముడు, మరదలు, వాళ్ళు వాళ్ళ పిల్లలు. ఏమండి, వీరు రాజారావు గారు, సుమిత్ర గ్రూప్ కంపెనీ చైర్మన్. ఎంత మంచి ఫ్యామిలీ అంటే అసలు వైలెన్స్ అంటే తెలీదు, చాలా సైలెన్స్ ఫ్యామిలీ. నమస్కారం బాబు. ఎవరు బాబాయ్ వాళ్ళు? మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారులే. ఎవరికి పెళ్లి చూపులు? నాకు బుద్ధి లేకపోతే సరే, తమరికే. నాకా? ఎవరిని అడిగారు? ఏం చేశారు? ఎవరిని అడిగి డిసైడ్ చేయాలి? నువ్వు చూసినా ఎలాగో అమ్మాయి నచ్చలేదంటావు.
మామూలే కదా. అందుకే మేమంతా చూసేశాం. అమ్మాయి మాకు నచ్చింది. నీ ఫోటో వాళ్ళకు చూపించావు. నువ్వు కూడా వాళ్లకు బాగా నచ్చావు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ పెళ్లి ఇష్టం లేదా? అసలు పెళ్ళే ఇష్టం లేదా? ఏంట్రా మాట్లాడవు? నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదన్నమాట. మర్చిపోలేదు నాన్న. రే చెప్పరా వాడికి. రేయ్, అన్నయ్య నీ మాట కాదని లేక 3 నెలలు టైం ఇచ్చాడు. ఆ టైం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆయన మాట వినాల్సిందే. అవునరా, మా అందరికి అమ్మాయి నచ్చింది. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే. మీరు ఎన్నిసార్లు అడగండి, నా సమాధానం ఒక్కటే, నేను ఈ పెళ్లి చేసుకోను. నేను బతికుండగా వీడి పెళ్లి చూడలేనురా. కానీ వీడు మాత్రం నా చావు చూస్తాడు. ప్రతి విషయంలోనూ ఎంతో ప్రేమగా ఉండే ఈ తండ్రి కొడుకుల మధ్య కొడుకు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి వస్తూ ఉంటుంది. దీనికి కారణం తెలుసుకోవాలంటే ఓ 3 నెలలు వెనక్కి వెళ్ళాలి. మనతో పాటు ఎవరెవరు ఉన్నారు? విఠల్, బుచ్చయ్య, హరీష్, బెస్ట్. శైలజ, ఏజ్ 24, ఆపోజిట్ సీట్. శైలుతో రైలు ప్రయాణం. సూపర్. ఏంటి విఠల్ గారు, బాగున్నారా? అదేంటి సార్, నా పేరు మీకెలా తెలుసు? బెస్ట్ వద్దు, లిస్ట్ లో చూసా. అదేంటి మాస్టారు, అక్కడ తుడుచుకుని ఇక్కడ కూర్చున్నారు? ఆ సీట్ ఎవరి కోసం? శైలజ 24. అంత ఫీల్ అవుతున్నారు? ఆవిడ మీకు ఏమొద్దు? గుండు వస్తే పరిచయం అయింది, లైన్ వేస్తే లవ్వర్ అయింది, తను ఇష్టపడితే పెళ్ళం అయింది, ఆ తర్వాత తల్లి అయింది. నరేంద్ర మోడీ గారు వచ్చారు. రైలు అని టైంకి వెళ్తే టైంకి వస్తాయని చెప్పా, విన్నావా? ఒక నిమిషం ఉంటే రైలు మిస్ అయ్యేది. ఏంట్రా ఇది? నీ కాళ్ళతో మొగిలిపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా కొత్తగా ఫ్లైఓవర్ వేస్తారా? కాల్ తీరాలి. ఒరే తిగర్ రాయాలా, ఈ ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత? 9. అరే క్రికెట్ కే బాల్, నువ్వు ఎక్కాల్సిన తిరుపతి ట్రైన్ ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది. అయ్యి బాబా, తేడా బండి ఇదే కదండి తిరుపతి బండి. వెళ్ళు వెళ్ళు, అడిగి చెప్పవే. ఇష్టమైతే వాటితో వెళ్ళిపో. కాటాలంటే ఏవే, నేనేమన్నా రైలు ఎక్కరియా టీసీనా? నన్ను అడగడానికి వాడు. రే బుద్ధుందా? దేనికి? అమ్మాయి వాళ్ళ బ్యాగ్ వేస్తావా? అమ్మాయా? ఎక్కడుందా అమ్మాయి? వస్తది. ఈ లోపు ఆ సీటు వైపు చూసినా చంపేసేటట్టు ఉన్నాడు. అబ్బా, ఏమవుద్ది బాబు నీకు? ఆవిడొస్తే ఈయనకి పరిచయం అవుద్ది, ఈయన లైన్ వేస్తే ఆవిడ లవర్ అవుద్ది, ఆవిడ ఒప్పుకుంటే ఈయన పెళ్లి అవుద్ది. ఆ తర్వాత ఈయన కొంచెం కష్టపడితే తల్లి అవుద్ది. గుచ్చితే గుండు పగులుద్ది, గీస్తే బ్లడ్ పడుద్ది, గుచ్చితే గుంట పడుద్ది. ఇట్లాంటి చాలా చూసాం. బ్యాగ్ ఇక్కడే ఉంటది, కావాలంటే దాని మీద కూర్చుంటా. ఏ పిక్కుంటావు పిక్కో. రే వాడికైతే గుండె పగిలేది, నీకైతే లే. ఫింగర్ చూపించుద్దండి. రే లే. ఏమండి, ఆయనంత మర్యాదగా చెప్తున్నాడు కదండి, లేవండి. ఏవే, మొగుడిని వదిలిపెట్టి అతనికి సపోర్ట్ చేస్తున్నావేంటే? అతనికి నాకంటే అందమైన ముక్కుందనా? వెళ్ళి వాడు వెళ్ళో కూర్చోవే, వాటేసుకుంటాడు. అయ్యో, ఆవిడ ఉద్దేశం అది కాదండి. ఆవిడ ఉద్దేశం నీకేం తెలుసురా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. రామా, కలిసి జర్నీ చేస్తున్నాం కదా, ఒక ఫ్యామిలీలా ఉందా? ఎట్ అవుతున్నా ఒక ఫ్యామిలీ? నా పెళ్ళం నీ పెళ్ళం అవుతా, నీ పెళ్ళం నా పెళ్ళం అవుతా. ఇంకా నయం, నా పెళ్ళాన్ని తీసుకొచ్చాను కదా. లుంగి బెడిది. హలో నాన్నగారు, కాణిపాక వెళ్ళడానికి కుదరదు. ఈ ఎండల్లో కాణిపాక వెళ్ళలేవో. ఒడ్డు మీద బట్టలు ఉంచుకోలేకపోతున్నావు చెవటకి. మాస్టారు ఏంటిది? ఖర్చీఫ్ రా, ముఖం తుడుచుకో. నాన్నగారు మిమ్మల్ని కాదు, మీరు డ్రైవర్ అని నాకు తెలుసు. ఫోన్ ఆఫ్ చేయండి. బాపు గారి బొమ్మ వచ్చిందనుకున్నాడు. బాపు గారి వయసున్న బామ్మ వచ్చింది. రాజా, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడు. సీ అండ్ ఎంజాయ్.